నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి. ఈ అమ్మవారు బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్ఠించి ఉంటారు. ఈశ్వరునికి పాదుకాంత దీక్ష ఇచ్చి చతుషష్ఠి కళల్ని అనుగ్రహించింది సరస్వతీదేవి. సంగీత రసస్వరూపమైన నెమలి వాహనంగా ధవళవర్ణ వస్త్రాలను ధరించి అక్షమాలను వీణను 2 చేతులతో ధరించి చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తారు సరస్వతీదేవి. సకల ప్రాణుల నాలుకపై ఈ వాగ్దేవత నివసిస్తారని స్మృతులు చెబుతాయి. సరస్వతీదేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది, బుద్ధి వికసిస్తుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ 3వ శక్తి. సరస్వతీదేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి. పెసరపప్పు పాయసాన్ని సరస్వతీదేవికి నైవేద్యంగా నివేదించాలి. సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. మాటలో మాధుర్యం, జ్ఞానంలో లోతు, కళల్లో నైపుణ్యం, హృదయంలో స్వచ్ఛత కలుగుతాయి. విద్యార్థులకు పరీక్షల్లో విజయాలు, కళాకారులకు సృజనాత్మకత, భక్తులకు మధురమైన వాక్ ప్రతిభను ప్రసాదిస్తుంది. వీణావాదన స్వరాల వంటి సౌమ్యతను జీవనంలో నింపుతుంది. త్రిశక్తి స్వరూపిణి అయిన సరస్వతీదేవిని మూలా నక్షత్రం రోజున పూజిస్తే భక్తుల గృహాలలో విద్యా సంపద, జ్ఞాన సమృద్ధి, సత్సంగతులు వెలిసి జీవితం ధన్యమవుతుంది. ఇది శరన్నవరాత్రి 8వ రోజున శ్రీ సరస్వతీదేవిని ఆరాధించే విధానం, ఆంతర్యం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.